భవనం గోవిందరాజు, ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ అసిస్టెంట్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నాను. ప్రాపర్ విశాఖపట్నం జిల్లా నాది. అయితే ఈరోజు అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటనరియన్స్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు కారణం రాష్ట్ర చైర్మన్ గారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్న కారణంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందు ముఖ్య అంశాలు ఏంటంటే, సంఘపరంగా నాన్ గ్రాడ్యుయేట్ వెటనరియన్స్ అంటే పారా వెటనరియన్స్, లైవ్ స్టాక్ అసిస్టెంట్స్, వెటనరీ అసిస్టెంట్, జూనియర్ వెటనరీ ఆఫీసర్స్, వెటనరీ లైవ్ స్టాక్ ఆఫీసర్స్, వీళ్ళ తాలూకా 3 సంఘాలు కలిపి మాదొక ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ చైర్మన్ గారు వచ్చిన సందర్భంగా ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందు విశాఖపట్నం జిల్లాకు సంబంధించి గత చైర్మన్ గారు అకాల మరణం చెందడం వలన ఆయన స్థానంలో మరొక వ్యక్తిని ఇక్కడ ఎన్నుకొనుట నిమిత్తము, మరియు జిల్లాలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్కి తెలియచేయడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి విశాఖపట్నం జిల్లా చైర్మన్ అండ్ ఫెడరేషన్ సభ్యులు, అదేవిధంగా విజయనగరం జిల్లా చైర్మన్ అండ్ ఫెడరేషన్ సభ్యులు కూడా రావటం జరిగింది. వాళ్ళతో కూడా జోన్ 1 సమావేశం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మిగతా విషయాలన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న పారా వెటనరీకి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాలు కూడా చైర్మన్ గారు క్లుప్తంగా వివరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు బి సేవానాయక్, ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటనరియన్స్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ హోదాలో ఈ యొక్క ఉత్తరాంధ్ర జిల్లాలకు పర్యటించడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో 3 జిల్లాలకు సంబంధించినటువంటి మా యొక్క కార్యవర్గ సభ్యులు, తర్వాత ఆ ఎంప్లాయీస్ మా యొక్క సభ్యులందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క సభ్యుల యొక్క సమస్యల మీద, మరియు మేము రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల మిగిలిన అన్ని విషయాలు సభ్యులందరితో డిస్కషన్ చేసుకొని ముందుకెళ్ళడానికి వచ్చి ఉన్నాము. మా యొక్క ప్రధాన సమస్యలైనటువంటి మా క్యాడర్ సంబంధించిన కొన్ని సమస్యలు చాలా రోజుల నుండి పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోయి ఉన్నవి. వాటిలో మేము ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి భారతదేశంలో 2వ రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ తెచ్చుకున్నటువంటి పారా వెటనరీ కౌన్సిల్ వ్యవస్థని చాలా స్పీడ్గా తెచ్చుకోవడం జరిగింది. అది ఈ కొంతకాలం నుండి కొంచెం మళ్ళా వెనకడుగు కొంచెం అంటే స్లో అవడం జరిగింది. దాన్ని ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. అది కనుక కౌన్సిల్ కనుక త్వరలో వస్తే మా యొక్క క్యాడర్స్ అందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఎదురు చూస్తున్నాము. ప్రభుత్వం త్వరగా మా యొక్క ఈ కౌన్సిల్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అందరినీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తారని తెలియజేస్తున్నాను. ఈ యొక్క మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క మా యొక్క పశుసంవర్ధక శాఖలో మా క్యాడర్లో ఇవాళ ఏహెచ్ఏ దగ్గర నుండి విఏలో వరకు 5 రకాల క్యాడర్స్ ఉన్నవి. సీనియర్ క్యాడర్స్ అయినటువంటి వెటనరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ అనే పదవిలో దగ్గరగా 25-30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే కానీ ఆ సర్వీసులు రాలేము. ఆ క్యాడర్కి గెస్టెడ్ స్టేటస్ ఇవ్వమని ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మేము ఎటువంటి ఫైనాన్స్ బెనిఫిట్ కూడా మేము అడగట్లేదు, ఓన్లీ సోషల్ స్టేటస్ మాత్రమే అడుగుతున్నాము. ఎందుకంటే రిటైర్డ్ అయ్యే స్టేజ్కి కనీసం ఒక గెస్టెడ్ హోదాలో రిటైర్డ్ అయితే ఇటు గౌరవప్రదంగా ఇక్కడ పబ్లిక్లో కానీ లేకపోతే ఈ విధంగా అన్ని చోట్ల కూడా మాకు గౌరవప్రదం దక్కుదనే ఉద్దేశంతో మేము సోషల్ స్టేటస్ అడుగుతున్నాము. ఆ విషయం కూడా పలు దఫాలు ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది, ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ విషయంగా కూడా ప్రభుత్వం ఆలోచించి మా యొక్క ఈ క్యాడర్ విఏలో క్యాడర్కు గెస్టెడ్ స్టేటస్ కల్పించాలని ప్రముఖ మీడియా ద్వారా తమ ద్వారా తెలియపరుచుకుంటున్నాము. అదేవిధంగా ఇటీవల ఆర్ఎల్యూలు అప్గ్రేడేషన్ అంటే మా యొక్క గ్రామీణ పశు వైద్యశాలలు ఎందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న గ్రామీణ పశు వైద్యశాలలను ఉన్నతీకరణ చేసి వాళ్ళు అప్గ్రేడేషన్ చేయాలనే ప్రక్రియను కొంతమంది పూనుకోవడం జరిగింది. దానికైతే మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే అది వాస్తవంగా యాజ్ పర్ నామ్స్ ప్రకారము ప్రభుత్వం ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారము అప్గ్రేడేషన్ చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నామ్స్ పాటించకుండా గతంలో కూడా ఆ విధంగా చేసి చాలా ప్రభుత్వాన్ని బురిడి కొట్టించడం జరిగింది. ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాము, ఆర్ఎల్యూ వ్యవస్థ అనేది యథాతథంగా కొనసాగాలని మా యొక్క ప్రధాన డిమాండ్ తెలియజేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు చాలా నడుస్తున్నాయి. వాటిలో మీ అందరూ కూడా తలములుకొని చాలా బాధ్యతగా పనిచేస్తూ ఉన్నాము. మా యొక్క చిన్న చిన్న కోరికలన్నీ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఉన్నతాధికారులు తర్వాత ప్రభుత్వం త్వరగా మాకు అన్నీ కూడా
పరిష్కరిస్తాయని తమరి ద్వారా మిక్కిలి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.